బాబా కొనసాగిస్తూ ఇలా చెప్పారు. కామం, ప్రేమ గురించి నేను కొన్ని విషయాలు చెబుతాను. కామానికి ప్రేమకు మధ్యనున్న హద్దు చాలా అస్పష్టంగా ఉంటుంది. సంబంధిత లింక్ కూడా బలహీనంగానే ఉంటుంది. అందువల్ల కామాన్ని ప్రేమగా పొరబడడం జరుగుతుంది. అలాగే ప్రేమను కామం అనుకోవడం జరుగుతుంది. అయినప్పటికీ ప్రేమ భగవంతుని వద్దకు చేరుస్తుంది. కామం భ్రాంతికి బంధీని చేస్తుంది. ప్రేమ యొక్క లక్షణం ఒక్కటే, అది దేనిని కోరదు. ప్రేమికుడు ప్రీతమునికి సర్వము అర్పిస్తాడు. కామం సర్వం కావాలంటుంది. ఏమీ కోరని వారికి నిరాశ అన్నది ఉండదన్న విషయం గుర్తుంచుకోండి. అలా ఏమీ కోరని వాడు సర్వము పొందుతాడు. ఇది చాలా చాలా ముఖ్యమైనటువంటి మనం వ్యక్తిని తెలుసుకోవాల్సినటువంటి ప్రత్యేకమైనటువంటి సందేశం. బాబా కామం గురించి, ప్రేమ గురించి కొన్ని విషయాలు చెబుతాను అని ప్రారంభించారు. కామానికి ప్రేమకు మధ్యన ఉన్న హద్దు ఏదైతే ఉందో అది చాలా అస్పష్టంగా కనిపించకుండా ఉంటుంది. దానికి సంబంధించిన లింకు అంటే కామానికి ప్రేమకి ఏ లింక్ అయితే పనిచేస్తూ ఉంటుందో అది కూడా బలహీనంగానే ఉంటుంది. అందువల్ల ఏమవుతుంది, కామాన్ని ప్రేమగా పొరబడడం జరుగుతుంది అన్నాడు. ఇక్కడ ఈ కామము అంటే కోరిక అని ఒక అర్థం ఉంది. కామము అంటే శారీరక పరమైన వాంఛ అని కూడా ఒక అర్థం ఉంది. కోరికలు అవి సంస్కారాల యొక్క ప్రభావం వల్ల మానవుల్లో అవి రేకెత్తుతాయి. కానీ కామం అనేది స్త్రీ పురుషుల మధ్య పరస్పర ఆకర్షణకి సంబంధించినటువంటి ఒక దురదృష్టకరమైన బలహీనత. అందువల్ల ఈ ఏదైతే ఈ రెండింటికి మధ్య హద్దు బలహీనంగా ఉంటూ అది మనకి ఏం చేస్తుందంటే కామాన్ని ప్రేమగా పొరబడేటట్టుగా చేస్తుంది. అలాగే ప్రేమను కామం అనుకోవడం జరుగుతుంది. ఇది చాలా సహజంగా జరుగుతుంది. యావత్ ప్రపంచం కూడా ఈ విషయంలో ఫెయిల్ అవుతుంది. ఎందువల్ల ఆ కనెక్టెడ్ లింక్ ఏదైతే ఉందో ప్రేమకి కామానికి అది చాలా స్పష్టంగా బలహీనంగా ఉంటుంది కనుక. అయితే ప్రేమ దాని తాలూకా పరిస్థితి వచ్చేస్తే భగవంతుని దరి చేరుస్తుంది. కామం భ్రాంతికి బందీని చేస్తుంది. కామము అంటే కోరిక అని ఒక అర్థం అనుకున్నాం, శారీరకపరమైనటువంటి వాంఛ అని కూడా అనుకున్నాం. అయితే ఇదేం చేస్తుంది, భ్రాంతికి బందీని చేస్తుంది. అవతార పురుషుని యొక్క సన్నిధిలో ఉన్నవాళ్ళు అలా బందీ కావడం జరగదు. ఆయన అలా జరగనివ్వడు. ఎందుకు జరగనివ్వడంటే ప్రేమ వల్లనే ఆయన సాక్షాత్తు శ్రీ మహావిష్ణువు అయ్యుండి మన స్థాయికి దిగి వచ్చి మనల్ని మన గమ్యాన్ని చేర్చాలని ఆయన యొక్క మన ప్రయాణం ఏదైతే అనుకుంటున్నామో అది ఆయన ప్రయాణం కనుక ఆ ప్రయాణం పూర్తి చేద్దామని ఆయన కొంచెం ప్రత్యేకమైన దృష్టితో ఉంటారు కనుక అంటే ఏం చేస్తుంది, భగవంతుని వద్దకు చేరుస్తుంది. ఖచ్చితంగా భగవంతుని వద్దకు చేర్చడం అంటే భగవద్ అనుభూతి కలిగిస్తుంది అనుకోండి. అయితే కామం ఏం చేస్తుంది, భ్రాంతికి బందీని చేస్తుంది అన్నారు బాబా. భ్రాంతికి బందీని అవడం అంటే పరస్పర విరుద్ధమైనటువంటి ఈ పుట్టుకలు పురుషుని మధ్య, స్త్రీకి పురుషునికి మధ్య ఒక దురదృష్టకరమైన వ్యామోహం ఏర్పడుతుంది. ఆ వ్యామోహం ఒక విధంగా సహజమే అయినప్పటికీ కూడా
ఆ సహజమైనది సహజంగా ఒక్కొక్కసారి అది దాని యొక్క ఉద్రిక్తమైన ఆ పరిస్థితిని బయటికి వ్యక్తం చేసినప్పటికీ కూడా ఎప్పుడైతే బాబా నామం చేస్తామో ఆ బాబా నామం చేయడం వల్ల అదేం చూస్తుంది, ఆ నామస్మరణ యొక్క శక్తి, ఆ వ్యామోహం ఏదైతే ఉంటుందో భ్రాంతిలో దాన్ని తుడిచి పారేస్తుంది. ఇది చాలా మంది గ్రహించలేదు, చాలా మందికి తెలియదు. కానీ ఖచ్చితంగా ఆయన ప్రేమ దాని శక్తి ముందు దీని శక్తి అంతా కంటికి కనిపించదంత. అందువల్ల ప్రేమ యొక్క లక్షణం ఏమిటో బాబా ఏమని చెప్తున్నారు చూడండి. దేనిని కోరదటది, ఏది కోరదు. ప్రేమికులు లేదా ప్రేమికురాలు ప్రీతముడికి సర్వం అర్పిస్తారు. కామం ఏముంటుంది, సర్వం కావాలంటుంది. ఈ కామం అంటే నీకు మళ్ళీ 2 అర్థాలు కదా చెప్తూనే ఉన్నాను. కామం అంటే కోరిక, సంస్కారజనితంగా వచ్చిన కోరిక. రెండోది ఈ ఈ ఏదైతే ప్రేమ ఉన్నదో అది భగవంతుని అనుగ్రహంతో మనకు వస్తుంది. లవ్ ఇస్ ఎ గిఫ్ట్ ఫ్రమ్ గాడ్ టు మ్యాన్ అంటాడు ఆయన. మానవుడికి భగవంతుడు ఇచ్చే కానుక ప్రేమ అంటాడు. అయితే కానుక ఎలా ఇస్తాడు, నీలో ఉన్నటువంటి ఆ కామ పొర కరిగిపోతేనే ఇస్తాడు, కరకపోతే ఇవ్వడం. ఇది మనం అండర్లైన్ చేసుకోవాలి. కాబట్టి అది సర్వం కావాలనిపిస్తుంది కామం. ఏమీ కోరలేదనుకోండి, ఎవరును ఏమీ కోరకపోతే అటువంటి వాళ్ళకి నిరాశ అనేది ఉండదు అన్న విషయం గుర్తుంచుకోండి. ఏమీ కోరకపోతే, కోరికలు లేకపోతే, కోరికలను జయించగలిగితే మనకి నిరాశ ఉండదు, రాదు. అలా ఏమీ కోరని వారు సర్వం పొందుతారు. ఇది చాలా అద్భుతమైనటువంటి మెసేజ్. మనం ఇది నిరంతరం కూడా ఒకసారి చదువుకోవడం చాలా అవసరం. అంటే మనకి 12 వాల్యూమ్స్ ఎంత విన్నామో అనుకుంటాం. ఇప్పుడు ప్రశ్నించుకుంటే మనం అన్ని మనకేమి జ్ఞాపకం ఉండవు. నిజత అది బుర్రలో ఉండకుండా నీకు చేసేది నీ యొక్క బలహీనతే. ఏ సంస్కారాల ఉద్దేశంతో కోరికలు జనిస్తాయో, ఏ పరస్పర విరుద్ధమైన జన్మల వల్ల కామం జనిస్తాదో, అది ఉన్నంత కాలం కూడా ఎంత చదివినా ఏది మనకు స్టోర్ అవ్వదు. ఇంకేత స్టోర్ అవ్వాల్సింది ప్రేమ. ప్రేమ ఆయన ఇవ్వాలి కదా స్టోర్ అవ్వడానికి, అందరికీ ఇవ్వడు కదా. ఆయన ప్రేమను పొందాలంటే అది సామాన్యమైన విషయం కాదు. అందుచేత అయితే ఒకటి ప్రయత్నిస్తే ఏది అసాధ్యం కాదు. బాబా ప్రేమని పొందుతామంటే పెద్ద అసాధ్యం కాదు. బాబా ప్రేమని మాత్రమే పొందాలి అన్నటువంటి ఒక తృష్ణ ఉన్న వాళ్ళకి, తపన కాదు తృష్ణ ఉన్న వాళ్ళకి తప్పకుండా ఆయన ప్రేమను గురించి ఆయన చేస్తాడు. ముందుకెళ్ళినా నేను నా ప్రేమికులకు బానిసను అంటూ రాయ్ సాబ్ రవీంద్ర సింగ్ కు బాబా గుర్తు చేశారు. రాయ్ సాహెబ్ రమాశంకర్ను ఉద్దేశించి బాబా అతని పట్ల వాత్సల్య భావంతో ఇలా హాస్యమాడారు. అతని ఎద ప్రేమ సవ్వడులతో ధ్వనిస్తుంది గనుక నాకు అతడంటే ఇష్టం. అతని ఎద సవ్వడులతో అంటే సౌండ్స్ తో ఉంటే అతని శరీరం బొద్దుగా ఉంటుంది. ఇక అతని ప్రేమ అందరికీ మహాముద్దు. చూసారా ఈయన మాటలు ఎంత చమత్కారంగా ఉంటాయో. రావు సాహెబ్ రవీంద్ర సింగ్ నేను నా ప్రేమికులకు బానిసను అని సింగ్ గుర్తు చేశారు. ఈ రాయ్ సాహెబ్ రమాశంకర్ కి బాబా వాత్సల్య భావంతో ఒక హాస్యం ఆడారు. ఏమని, అతని ఎద ప్రేమ సవ్వడులతో ధ్వనిస్తుంది.
అసలు ప్రేమ సవ్వడులతో ధ్వనించడం అంటే ఏమిటో అర్థం కావడానికి ఒక జన్మ చాలదు. అయితే అవతార కాలంలో ఏది అసాధ్యం కాదు. మీరు అందుకే అర్థం చేసుకోండి. కొన్ని విషయాలు మీకు ఎందుకంటే పర్టికులర్ గా బాబా చెప్పిస్తాడు. అవతార కాలంలో ఏది అసాధ్యం కాదు. ఆ రాయ్ సాహెబ్ యొక్క యద అంటే గుండె ప్రేమ సబ్బడులతో ధ్వనిస్తుంది గనుక నాకు అతడు ఇష్టము, అతడంటే ఇష్టం అంటాడు. ప్రేమ సబ్బడులు అంటే ఏమిటి? మనకు ఐడియా వస్తుందా? ఏమిటని తెలుసుకుందాం అంటే వస్తుంది. చెప్తాను చూడండి. హాస్పిటల్లో తండ్రి ఒక విధంగా డాక్టర్ చెప్తాడు, పరిస్థితి ఏమిటి అంటే చెప్పలేమంటాడు. అప్పుడు వరకు కూడా ఆ తల్లి కోసం సామాన్యంగా ఉన్నటువంటి ప్రేమ ఒక్కసారి పెళ్ళిగుతుంది. వాళ్ళు పంచిన ప్రేమంతా ఒక్కసారి గుర్తొస్తుంది. ఎలాగొస్తుంది? ఎక్కడి నుంచి వస్తుంది? పెద్దలక నెలదెక్కడా తాదెక్కడా నీలోనే ఉంది. ఆ నీలో ఉన్నటువంటి ఆ ప్రేమ తాను లేదా ప్రేమ నెలవు ఎలాగ ఒక్కసారి బయటకు వచ్చింది? ఎప్పుడైతే నీలో ఉన్నటువంటి అంటే నీకు బాబా ఏ ప్రేమనైతే ప్రసాదించాడో ఆ ప్రేమ ఒక్కసారి పొంగి పొర్లుతుందో లేదా దుఃఖంలో పడిపోద్దో అప్పుడు వస్తుంది. అంతవరకు రాదు. అయితే ఈయన హాస్యం ఆడాడు. ఈయన కానీ ఈ హాస్యం కనుక చాలా గొప్ప సబ్జెక్ట్ చెప్పాడు ఆయన. హాస్యం ఆడుతూ అతని మీద ప్రేమ సవ్వడులతో ధ్వనిస్తుంది అన్నాడు. ఎందువల్ల? అది నిజంగా ఆయనకి ఆ స్థితి రావాలి. ఆ రావడం కోసం ఏం చేశాడు? హాస్యం ఆడాడు. కనుక నాకు అతడంటే ఇష్టం. మళ్ళీ దాన్ని ఏమంటున్నారు చూడండి, మళ్ళీ రిపీట్ చేస్తున్నారు. అతని యద సవ్వడులతో అంటే గుండె చప్పుడుతో అంటే అతని శరీరం బొద్దుగా ఉంటుంది. ఒకసారి అయితే మనం నవ్వించడానికి అంటాడో ఏడిపించడానికి అంటాడో కూడా తెలియదు. బుద్ధిగా ఉన్న చాలా మంది ఉన్నారు. ఒక రాయి సాహెబ్ కాదు. బుద్ధిగా ఉంటే ఎదలో ప్రేమ సభలు ఉంటాయని అనుకోక్కర్లేదు. తొందరగా ఉంటే రావుని అనుకోనక్కర్లేదు. బట్ ఆయన ఏమంటున్నాడు? ఆయన ఇక అతని ప్రేమ అందరికీ మహాముద్దు, నేను అన్నాను కాబట్టి అంటాడు. చివరికి ఆయన హాస్యంలో ఎంత చతురత ఉందో ఒకసారి గమనించండి. మన తల్లిదండ్రులు లేదా భర్త భార్య చచ్చిపోతే జస్ట్ ఆ 3 రోజులు ఏడ్చేస్తాం, ఆ తర్వాత మామూలు అయిపోతాం. దాని ఎందుకు గ్యాస్ కూడా మనకూడదు. అలాగే సొంత వాళ్ళు ఎవరు చచ్చిపోయినా 3 రోజులు 4 రోజులు ఏడ్చేస్తాం, మామూలుగా అయిపోతాం. కానీ కొంతమంది అలాంటి పరిస్థితి వస్తే ఒక్కసారి మంచం ఎక్కిపోతారు. ఏమిటి వాళ్ళకి మనకి తేడా? వెంటనే 3 రోజుల తర్వాత మర్చిపోయిన వాడికి, మంచం ఎక్కిపోయిన వాడికి ఏమిటి తేడా అంటే, ఇక్కడే ప్రేమలో ప్రేమిస్తూ నిరంతరం ఆ వ్యక్తి గురించి ఆలోచించే ఒక రహస్యమైనటువంటి పరిస్థితి ఉంటుంది. అలా ప్రేమించిన వాడు బయటికి కనబడరు. అంతే వాడు మాత్రం ఎక్కిపోతారు. ఇవన్నీ కూడా మన డైలీ రొటీన్ లైఫ్ లో జరుగుతుంటాయి. కానీ సినిమా వాడు పాపం మనకు అవి తెలియజెప్పాలనేది ఎన్నో రకరకాలుగా ప్రేమను మనకి అనేక విధాలుగా వాళ్ళు చిత్రీకరిస్తూ ఉంటారు. కానీ బాబా అవతార పురుషుడుగా తాను చిత్రీకరించలేదు. ఆయన భాషలో లాంగ్వేజ్ ఆఫ్ సైలెన్స్ దాంట్లో మనకు చెప్తున్నాడు ఆయన. అందుచేత మనం కొంచెం జాగ్రత్తగా అవగాహన చేసుకోగలిగితే తప్పకుండా మనం కూడా మన హృదయం నుంచి కూడా ప్రేమ సవడులు ఆయన కిందపడతాం. మీకు ఎక్కడే చేస్తున్నాను నేను, ఆలోచించుకోండి. మన ఎదనంగా ప్రేమ సభలు ఉన్నాయి, ఇప్పటి నుంచి కాదు, జన్మల నుంచి. అది ఏమైపోయేది? కెరడు పెట్టేసాయి, గణేశం ఇచ్చేసాయి. కాబట్టి
మనకేది అసాధ్యం కాదు, సాధ్యమే. నాన్న ముందుకెళ్ళు. భవానీ ప్రసాద్ నిగంతో బాబా, నేను హమీర్పూర్ వచ్చినప్పుడు నీవు నాకు అతి శ్రేష్టమైన ఊరగాయ పెట్టావు, గుర్తుందా అని అడిగారు. పాలి వాళ్ళని చూసి, ఇంకోటాలో నీవు ఎంత రుచికరమైన భోజనం పెట్టావో కదా అంటూ ప్రశంసించారు. పుకార్తో, నీవు నా హనుమంతుడివి, నీకు ఆ సంగతి తెలుసా అన్నారు బాబా. ఆ అనుభవాన్ని నీవు నాకు ప్రసాదిస్తేనే కదా నేను నీ హనుమంతుడిని అన్న సంగతి నాకు తెలుస్తుంది అని పుకార్ అన్నాడు. ఇది యాక్చువల్గా పుకార్కి నాకు గదిలో గులాబ్ పాంచలు పుకారు ఈ పనిముట్టు ఉన్నప్పుడు ఒక క్వార్టర్లో వాళ్ళు అక్కడ క్వార్టర్లో కూడా ఉన్న ఒక క్వార్టర్ చేస్తే అక్కడ ఈ విషయం ఆయన చెప్పాడు. ఆయన పుకారు ఒక ప్రశ్న వేశాను నేను, రామావతారంలో నువ్వు నా హనుమంతుడివి, ఇప్పుడు మళ్ళీ నువ్వు అది గుర్తు చేస్తున్నానని అన్నమాట బాబా గుర్తు అడిగితే, పుకారు మీరు చూడ 6 అడుగుల పైన ఉంటాడు, చాలా రాబర్ట్స్, చాలా ఇద్దరు మనుషులు కలిసి అంత పుకారు ఒకడే అంత. అయితే గొప్ప ప్రేమ, ఎప్పుడు ధ్యానంలో ఉంటాడు. బాబా ధ్యానంలో పక్కన వేసుకొని కూర్చున్నాడంటే, నేను గులాబ్ పాంచ్ తెల్లవారు లేచిపోయి బాబా మాట్లాడుకుంటూ ఉంటే ఆయన ధ్యానంలో ఉండిపోయాడు. సుమారు 2 గంటలు ఉన్నాడు ఆ ధ్యానంలో, బాబా ధ్యానంలో. గంధమాదన పర్వతం మీద ఆ ఆంజనేయుడు అయితే రామధ్యానంలో ఉన్నాడు, ఆయన క్వార్టర్లో అలా ఉన్నాడు. ఆయన అంత గొప్ప గొప్ప వ్యక్తి. మరి హనుమంతుడు అంటే గొప్ప వ్యక్తి కాబట్టి సామాన్యుడు అవుతాడు. నా నోటితో నేను చెప్పగలను ఆయన తనక గొప్పతనాన్ని, కానీ మీకు అర్థం అవ్వాలని చెప్తున్నాను. చాలా ముందుకెళ్ళు. నారాయణ్ సింగ్ అనే మరొక విద్యార్థి తన తల్లిదండ్రుల అనుమతి తీసుకోకుండా మెహరాబాద్ వచ్చేశాడు. బాబా అతనితో, నీవు తిరిగి ఇంటికి వెళ్ళాక క్షమించమని నీ తల్లిదండ్రులను నా తరఫున అర్థించు. నీకు ఇటువంటి ప్రేమను ప్రసాదించడం మెహర్ బాబా చేసిన పొరపాటని కూడా నీ తల్లిదండ్రులతో చెప్పు అని అన్నారు. భగవన్ నుంచి వచ్చిన విష్ణు జై జై జగత్కే సమర్థ్, విశ్వానికంతటికి సర్వశక్తివంతుణ్ణి కీర్తించు, శ్లాఘించు అనే పాటను పాడాడు. ఈ పాట బాబాకు ఎంతో ఆనందాన్ని ఇచ్చింది. రథ్ నుండి వచ్చిన గౌరీశంకర్ వైద్య ముందుకు రాగా బాబా తన నాడిని చూడమని అతన్ని అడిగారు. నాడి సవ్యంగానే ఉంది బాబా అని అతడు చెప్పాడు. అప్పుడు బాబా, యావత్ ప్రపంచం నాడిని నా నాడిని నియంత్రిస్తుంది అని చెప్పారు. ఇక్కడ గుర్తుంచుకోండి, యావత్ ప్రపంచం యొక్క నాడి నా నాడి నియంత్రిస్తుంది అన్నాడు. ఎంత అద్భుతంగా చెప్పారు చూడండి. మనం డాక్టర్ దగ్గరికి వెళ్తే ముందు నాడి చూస్తారు, మరి ఆయన యూనివర్సల్ డాక్టర్ కదా, అంటే ఆయనకి ఈ నాడిని తెలుసుకోవడం చాలా సమస్య, చాలా ఎన్నో కాలాల నుంచి ఆయనకి అలవాటు. అందుకు మనకి గుర్తు చేస్తున్నాడు ఆయన. గుర్తు చేసుకోతున్నాడు. మనకి ఏంటంటే మనకి జస్ట్ దర్శనం తట్టి చెప్తున్నాడు ఆయన. ముందుకెళ్ళన్నా శ్రీపతి సహాయతోనూ మరికొంతమందితోనూ బాబా హాస్యమాడుతూ చాలా సరదాగా ఉన్నారు. వారి జీవితాలకు బాబా హాస్యోక్తులు ఎంతో బలాన్నిచ్చి పోషించినట్లయింది. బాబాలోని మనోహర స్వభావాల కారణంగా వారు బాబాను అప్రయత్నపూర్వకంగా గుర్తుంచుకునేవారు. ఆయన చెప్పే చిన్న చిన్న విషయాలు వారిని ముగ్ధులు చేసేవి. సాధారణంగా ఊరగాయ లాంటి విషయాలు అతి సామాన్యమైనవిగా కనబడతాయి. కానీ భవానీ ప్రసాద్ విషయంలో మాత్రం బాబా చెప్పిన ఊరగాయ విషయం ఒక మంత్రంలా పనిచేసింది. అప్పటి నుండి అతనికి ఎప్పుడు ఊరగాయ కనపడినా తిన్నా బాబాయే మదిలో మెదిలేవారు. బాబా పద్ధతే అంత. ఆయన లక్ష్యం పరిపూర్ణమైనది. బాబా వ్యాఖ్యానాలు బాణాళ్ల సూటిగా తగిలేవి. అవి తాకిన వారి ఎదల్లో జీవితాంతం దివ్య ప్రేమ అనే మానని సుమధుర గాయాన్ని చేసేవి. హమీర్పూర్ ప్రేమికుల పరిచయాలు ముగిసిన తరువాత ఢిల్లీ, డెహ్రాడూన్ బృందాల వారిని
పిలిపించారు. ప్రకాశ్వతి కుమారుడు బ్రిజ్ భూషణ్కి అప్పుడప్పుడే 16 ఏళ్లు నిండాయి. అందువల్ల కార్యక్రమానికి హాజరయ్యేందుకు అనుమతించారు. నా ఆదేశాలను పాటిస్తున్నావా అంటూ బాబా అతన్ని నీకెందుకలా ఎప్పుడు అతి తొందరగా కోపం వస్తుంది అని అక్కడున్న వారందరినీ ఆశ్చర్యపరుస్తూ అడిగారు. బ్రిజ్ భూషణ్కి కోపాన్ని దాటేందుకు చాలా సూక్ష్మమైన ఒక పద్ధతిని సూచిస్తూ, ఎవరి మీదనైనా నీకెప్పుడైనా కోపం వస్తున్నట్టు నీకు అనిపించిన తక్షణం ఆ వ్యక్తి బాబాయే అని గుర్తు చేసుకో, ఎందుకంటే నీకు బాబా మీద కోపం రాదు కదా అని చెప్పారు బాబా. డెహ్రాడూన్ నుండి వచ్చిన డాక్టర్ శర్మ ఒక పద్యాన్ని చదువుగా బాబా మెచ్చుకున్నారు. బ్రహ్మదేవ్ అనే వ్యక్తికి కేవలం నీళ్లు త్రాగుతూ వారం రోజులు ఉపవాసం ఉండమని బాబా ఆదేశించి ఉన్నారు. ఆ విధంగా చేశాక ఎన్నాళ్ళ నుండో బాధపడుతున్న ఉబ్బస వ్యాధి నుండి బ్రహ్మదేవ్ బయటపడ్డాడు. నీ ఆశ వల్ల నాకు ఉబ్బస వ్యాధి నుండి విముక్తి కలిగింది అని బ్రహ్మదేవ్ బాబాకు చెప్పారు. బాబా, అది నేను చేసిన అద్భుతమేమీ కాదు, నీ ప్రేమ విశ్వాసం వల్ల అలా జరిగింది. నేను చేసే ఒకే ఒక్క అద్భుతం నా మౌన విరమణ సమయంలోనే జరుగుతుంది అని బ్రహ్మదేవ్ మాటలను సరిదిద్దారు. డెహ్రాడూన్ నుండి బ్రహ్మదత్ అనే మరో ప్రేమికుడు వచ్చాడు. అతడు కొద్ది దూరంలో నిలబడి ఉండగా అమీర్పూర్లోను ఆంధ్రాలోను నీవు నాకు దగ్గరగా ఉండాలని మాట్లాడేవాడివి. ఇప్పుడేమిటి నీవలా చడి చప్పుడు కాకుండా దూరంగా ఉంటున్నావు అని బాబా అడిగారు. బ్రహ్మదత్ నవ్వి బాబాకు దగ్గరగా వచ్చి నిల్చున్నాడు. వచ్చిన ప్రేమిక బృందాన్ని ఉద్దేశించి బాబా, ప్రేమిస్తున్నది నేనే, నన్ను ఎవరూ ప్రేమించడం లేదు. నా ప్రేమే మీ అందరి ద్వారా తిరిగి నా వైపు ప్రసరిస్తుంది. నేను కోరుకున్న విధంగా ఎవరైనా నన్ను ప్రేమించినట్లయితే అతడు తప్పక నేనే అవుతాడు అన్నారు. హర్జీవన్ లాల్ అల్లుడు బిషంబర్ గుప్తా ఢిల్లీ నుంచి వచ్చాడు. అంగూరితో అతని వివాహానికి సంబంధించిన ఆసక్తికరమైన ఒక ఉదంతం ఉంది. పెళ్లి రోజున గుప్తా తల్లి చనిపోయింది. అందువల్ల అంగూరి ఢిల్లీ నుండి దూర ప్రాంతపు టెలిఫోన్ కాల్ ద్వారా బాబాకు విషయం తెలియపరిచింది. విషయం తెలియగానే బాబా వివాహ క్రతువును ఆపొద్దని, పెళ్లి తతంగం కానివ్వమని ఆమెకు తెలియజేశారు. చనిపోయిన వ్యక్తి దహన సంస్కారాలు ముగిశాక వివాహం వైభవోపేతంగా అత్యంత కోలాహలంగా జరిగింది. గుప్తాను చూసి బాబా, అంగూరి నాకెంతో ప్రియమైనది, ఆమె అంటే నాకు చాలా ప్రేమ అని చెప్పారు. బాలకిషన్తో బాబా హాస్యమాడుతూ, నీవు కానీ ఈ కార్యక్రమానికి రాకపోతే కిషన్ సింగ్ నిన్ను ఎప్పటికీ క్షమించి ఉండేవాడు కాదు అని చెప్పి అతని భార్య మెహర్కాంత ఎలాగుందని అడిగారు. నీ ఆశీర్వాదం వల్ల బాగానే ఉంది అని బాలకిషన్ చెప్పాడు. హెలాన్ను చూసి, నీ కుటుంబ సభ్యులంతా ఎలా ఉన్నారు అని అడగ్గా, అంతా బాగున్నారు బాబా అని మెల్లగా ఎంతో మంద్రస్వరంతో చెప్పారు. వెంటనే బాబా మంద్రస్వరంతో చెప్పాడు. మంద్రస్వరంతో చెప్పాడు. వెంటనే బాబా ఏ బాబా వెంటనే బాబా అతని జవాబు చెప్పే తీరు చూస్తే అక్కడి పరిస్థితులేమీ బాగులేనట్లుగా లేవు. నాతో స్నేహం అంటే ఎప్పుడు ఇలాగే ఉంటుంది అన్నారు. భక్తులు చెబుతూ బాబా ఇలా వివరించారు. నేను నా మిత్రుల్ని నాశనం చేస్తాను, శత్రువుల్ని పెంచి పోషిస్తాను. నాకు నా ప్రేమకి మధ్య జోక్యం చేసుకుని ఎందుకులా చేస్తున్నావు అని అడిగే ధైర్యం ఎవరికీ లేదు. ఎంత గమ్మత్తుగా మాట్లాడతారు చూడన్నా. నేను నా మిత్రుల్ని నాశనం చేస్తాను అంటే మై వే ఈజ్ వే ఆఫ్ ఎఫేస్మెంట్ అంటారు బాబా. నా మార్గం ఏంటంటే తులసిపెట్టే మార్గం అంటాడు. తులసిపెట్టమంటే నాశనం తీరువే కదా. నా మిత్రుల్ని నాశనం చేస్తాను,
శత్రువుల్ని పెంచి పోషిస్తాను. అందుకే రావణాసురుడు 2000 సంవత్సరాలు బతికాడు. రామ అవతరణం చాలా తక్కువ కాలం. కానీ రావణాసురుడు మాత్రం రాముడు అవతరణకు పూర్వమే చాలా కాలం కిందట వచ్చి ఈ ప్రపంచాన్ని నానా అస్తవ్యస్తాలు పెట్టి చాలా మందికి బాధ పెట్టి 2000 సంవత్సరాలు జీవించాడు. అందుకే శత్రువుల్ని పెంచి పోషిస్తానన్నమాట అన్నాడు ఆయన. నాకు నా ప్రేమకి మధ్య జోక్యం చేసుకుని ఎందుకు ఇలా చేస్తున్నావు అని అడిగేదని ఎవరికీ లేదు. అందుకే బ్రహ్మాదులు సమస్త దేవతలు రావణాసుడి యొక్క బాధలను భరించలేక ఆఖరికి మహావిష్ణువు దగ్గరికి బ్రహ్మ దగ్గరికి తిరుగుతాడు. బ్రహ్మ దగ్గరికి వెళ్తే నన్ను అడగొద్దు, నారాయణమూర్తిని అడగండి అనేవాడు. ఆ నారాయణ దగ్గరికి వెళ్తే ఏదైనా టైం రావాలంత వరకు వెయిట్ చేయండి అంటాడు. అంటే ఈ టైం రావాలి అంటే భగవంతుని యొక్క ప్రణాళికలు, దివ్య ప్రణాళికలు అది ఏనాడో నిశ్చయం అయిపోయి ఉంటుంది. ఎవరు ఏ కాలంలో ఏ విధంగా నశించాలన్నది. అందుకని ఈ మాటల్లో గొప్ప చమక్ ఏమిటంటే, చమక్ అని ఎందుకు వస్తుందంటే, మిత్రులు నాశనం చేస్తానన్న ఆటగాన్ని గట్టిగా పడుతుంది అనుకున్న హృదయానికి చాలా మంది బాబాయి పిల్లవస్తు మానేస్తారు. ఎందుకు మానేస్తారు? చాలా మంది మానేశారు కూడా. నాకు తెలిసిన బాబాలు చాలా మంది మానేశారు. ఎంతకైనా బాధలు పడతామని. అంటే ఆయన ప్రేమలో ఉన్నటువంటి రహస్యం తెలియక, ఆ రహస్యం దేవతలకి కూడా తెలియదు. మరి ఎవరికి తెలుస్తుందయా? ఆంజనేయుడికి తెలుసు, సీతమ్మ వారికి తెలుసు, విభీషణుడికి తెలుసు. ఇలా కొంతమంది ఉన్నారు నేరుగా. అందుచేత ఇక్కడ మళ్ళీ ఒక పేరా ఉంది, నాన్న ముందుకు చెప్తాను. నేను అత్యంత అధికంగా ఎవరిని ప్రేమిస్తానో ఆ వ్యక్తి ఎప్పుడు ఆర్థికంగా చితికిపోతూ ఉంటాడు. తద్వారా అతడు పరిశుద్ధుడవుతాడు. అది ఎంతటి పరిశుద్ధత అంటే, నా కృపావీక్షణం నజర్ ప్రశంసిన మరుక్షణం అతని అహం నశించి బాబా అతనిలో ప్రవేశిస్తాడు. ఇది మనం జాగ్రత్తగా జ్ఞాపకంచుకోవాలి. నేను అత్యంత అధికంగా ఎవరిని ప్రేమిస్తానో, అందరినీ ప్రేమించడు. అందుకే ఏమన్నాడు? ఆ వ్యక్తి అన్నాడు. అందరినీ ప్రేమించడు, సామూహికంగా ప్రేమించడు ఆయన. అత్యంత అధికంగా ఎవరిని ప్రేమిస్తానో ఆ వ్యక్తి ఇప్పుడు ఆర్థికంగా చితికిపోతుంటాడు. ఆర్థికంగా అంటే మన భాషలో డబ్బు లేక చితికిపోతుంటాడు అనుకుంటాం. కాదు, అందులో గమ్మత్తైనటువంటి అర్థం ఉంది. శ్రీనాథుడు పోతన విడుదల తీసుకుంటే, పోతన మహాభక్తుడు, శ్రీనాథుడు రాజకురువులో సమస్త సుఖాలని అనుభవిస్తున్నవాడు. శ్రీనాథుడు ఆ భోగాల్లో తేలుతుంటే స్థానికుడి అంటే వ్యవసాయం చేస్తూ పోతను జీవిస్తాడు. మరి భాగవతం ఎవరు రాయగలిగారు? శ్రీనాథుడు గొప్ప కవే, కానీ భాగవతం రాయలేకపోయాడు. అంచేత ఆర్థికంగా చిక్కుపోతుంటాడంటే వ్యావహారిక ప్రపంచంలో ఏవైతే లౌకిక విషయాలు ఉన్నాయో వాటన్నిటిలో కూడా వాడు బ్యాక్వర్డ్గా ఉంటాడు. కానీ ఫార్వర్డ్గా ఎక్కడ ఉంటాడు? తద్వారా పరిశుద్ధుడవుతాడు. ఏది కావాలి? పరిశుద్ధుడు అవ్వడం ముఖ్యమా? ధనంతో తులతోగడం ముఖ్యమా? పరిశుద్ధుడు అవ్వడం ముఖ్యమా? అన్ని రంగాల్లో కూడా ఆగితేరడం ముఖ్యమా? కాదు, పరిశుద్ధుడు అవ్వడం ముఖ్యం. అది ఎంతటి పరిశుద్ధత, మళ్ళీ ఆ పరిశుద్ధత మళ్ళీ
ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాడు, దాన్ని వివరిస్తున్నాడు. అది ఎంతటి పరిస్థితి అంటే, నా నజర్ అంటే కృపావీక్షణం ప్రసరించిన మరుక్షణం అతని అహంకారం నశించి బాబా అతనిలో ప్రవేశిస్తాడు. ఈ పేరా మోస్ట్ ఇంపార్టెంట్, ఎంపీ అని పెట్టుకోండి అక్కడ, మోస్ట్ ఇంపార్టెంట్ అని. ఎవరైనా బాధలు పడిపోతుంటే ఊరికి బాబా అమ్మకి ఏంటండి గొప్ప బాధలు పెట్టి వస్తున్నారు, బాబా మమ్మల్ని చాలా చిక్కా పడుతున్నారు కూడా కాదు, బాధలు కావాలి మనకి బాధలు. ఆయనకు ఒక విధంగా చెప్పాలంటే వాడిని ఇంకా 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 పరిశుద్ధం చేయడానికి చేసే ప్రయత్నం. బంగారం భూమిలో దొరికినప్పుడు రూడ్గా ఉంటుందని ఆ బంగారాన్ని కొలిం మీద కాల్చాలి. కాల్చి దాన్ని సుత్తితో కొట్టి దాని యొక్క అందులో ఉన్న తడుకుని బయటికి తేవాలి. అదే చేస్తారు బాబా. మనం ఎంత ప్రేమిస్తున్నామో అనుకుంటాం, మనమే ప్రేమిస్తున్నాం అండి బాబాని. మనమే ప్రేమించలేదు, జస్ట్ వీఆర్ ఇన్ అవర్ లైన్ ఆఫ్ యాక్షన్, ఇన్ అవర్ లైన్ ఆఫ్ యాక్షన్. గుర్తుంచుకోండి, అందరూ జ్ఞాపకుంచుకోండి మాట, వీఆర్ ఇన్ అవర్ లైన్ ఆఫ్ యాక్షన్. అంతే, ముందుకెళ్ళన్నాం. తోడి సింగ్ ఆర్థిక పరిస్థితి ఎలా ఉందని బాబా అడిగి అతను ఎదుర్కొంటున్న ఆర్థిక ఇక్కట్లు తెలుసుకున్నారు. నీవు కలతపడుతున్నావా అని బాబా అడగ్గా అవును అని అతను చెప్పాడు. కలతపడడానికి ఏముంది? యుగ యుగాలుగా ఈ శాశ్వతత్వంలో ఏమీ జరగలేదు, ఇక ముందు ఏమీ జరగబోదు. జరిగేది అంతా ఇప్పుడే ఈ క్షణంలోనే జరుగుతుంది, తర్వాత అది కూడా ఏమీ లేనిదే అని బాబా చెప్పారు. బాబా ఢిల్లీ నుంచి వచ్చిన నిరంజన్ సింగ్ వైపు తిరిగి, నీవు తప్పక ఈ విషయాన్ని గ్రహించాలి. భగవంతుడికి ఆది అన్నది లేనప్పుడు ఆ భగవంతుని కంటే ముందు ఏమి ఉన్నది? సమాధానం భగవంతుడే. దానికంటే ముందు ఏమి ఉన్నది? కేవలం భగవంతుడే. సమాధానం ఎప్పుడూ భగవంతుడే. కానీ కార్యకారణం కాలం కారణంగా భ్రాంతికి అర్థం ఏర్పడుతుంది. ఒకటి తర్వాత సున్నాను చేరిస్తే ఆ సున్నాకి విలువ కలుగుతుంది. మరీ సున్నాలు చేర్చుకుంటూ పోయిన కొద్దీ ఆ సున్నాలకి విలువ పెరుగుతూ ఉంటుంది. అలా కాక ఒకటి ముందు శతకోట్ల సున్నాలను చేర్చిన ఆ సున్నాలకు విలువ ఏమీ ఉండదు కదా. నీకు అర్థమైందా అన్నారు. ఎంత గమ్మత్తుగా ధర్మిస్తారు చూడండి. అంకుశంతో పొడిచి నవ్విస్తాడు ఆయన. ది ఓన్లీ వన్ ఓన్లీ వన్ ఆయన ఎగ్జిస్ట్. నేను ఒక్కడనే ఉన్నానంటాడు. ఉన్నది నేను ఒక్కడనే అంటాడు. ఆ ఒక్కడికి ఏంటంటే ఎలా చెప్తున్నాడు చూడండి, ఎంత గమ్మత్తుగా చెప్తాడు. ఈ డబ్బులు నేను పేజీ వచ్చిపోతాను దిగ్గేది అంటే ఒక విధంగా చెప్పంటే అదే ఇదో ఈ 5,000 చూడండి, ఫస్ట్ పేర చూడండి. ఈ తరువాత సున్నను చేరిస్తే ఒకటి తరువాత సున్నాను చేరిస్తే ఆ సున్నాకి విలువ కలుగుతుంది. మరిన్ని సున్నాలు చేసుకుంటూ పోయే కొద్ది ఆ సున్నాలకు విలువ పెరుగుతూ ఉంటుంది. అలా కాక ఆ ఒకటి ముందు శతకోట్ల సున్నాలను చేర్చిన ఆ సున్నాలకు ఏమీ విలువ ఉండదు కదా. నీకు అర్థమైందా అంటారు. ఆయనతో మనం ఎలా ఉండాలి? ఎప్పుడు అందుకే బాబా నడుస్తున్నప్పుడు కూడా నువ్వు నా ముందు నడుపుదంటాడు ఆయన, నా వెనక నడుంటాడు ఆయన. ప్రత్యేకించి ఈ ప్రయాణాల్లో మమ్మల్ని చెప్పేవాళ్ళు, మీరు నా వెనక నడండి అని. అందుచేత ఏమిటి, ఆయన్ని దాటి వెళ్ళడానికి మనం చూడకూడదు. మళ్ళీ మీకు గుర్తు చేస్తున్నాం, స్టేజ్ మీద ఆయన్ని కప్పిస్తున్నాం. మనందరం ఉన్నాం. స్టేజ్ని వేసుకొని పెద్ద ఫోటోలు పెట్టి ఆఖరినందరం ఆయన్ని కప్పేసి నిలబడతాం. ఎంత దురదృష్టం. వాళ్ళకి ఎవరికి కూడా పెద్ద పెద్ద వాళ్ళకి కూడా ఈ ఆలోచన ఎందుకు రావడం నాకు అర్థం కాదు. అసలు స్టేజ్ మీద ఆయన తప్ప మరి ఎవరు ఉండాలని వీల్లేదు. అది ఎవరికి అర్థం లేదు. కుర్చీ వేసుమై కూర్చోబెట్టేస్తారు.
కింద ఉంటుంది అసలు. అందుచేత మనకి ఈ ఒక్క పేర మనకి గొప్ప గొప్ప మనకి ఒక పాఠాన్ని నేర్పుతాడు. సరే అలా ముందుకెళ్ళానా. అలహాబాద్ నుండి వచ్చిన శ్రీవాత్సవును ఉద్దేశించి అతడు లావుగా బలిష్టంగా ఉంటాడని చెబుతూ ఇతనికి చాలా ఆందోళనలు ఉన్నాయి. కానీ తమాషా ఏమిటంటే అన్ని కలతల్లోనూ ఇతడు ఇంకా లావుగా తయారవుతూనే ఉన్నాడు అంటూ బాబా తన హాస్యంలోని సొగసును చూపించారు. బాబా గతంలో డెహ్రాడూన్ లో ఉన్నప్పుడు హరిశ్చంద్ర కొచ్చార్ భగవదనుభూతి పొందిన జీవన్ముక్తుల గురించి ఒక పద్యాన్ని చదివి బాబాకు వినిపించాడు. ఇప్పుడు బాబా ఆ పద్యాన్ని తిరిగి చదవమని చెప్పి, నీవిప్పుడు ఆ పద్యం చదివితే నీ కలతలన్నీ మొటమాయమవుతాయి అన్నారు. దురదృష్టవశాత్తు రైల్లో వస్తుండగా కొచ్చార్ పుస్తకాన్ని పోగొట్టుకున్నాడు. ఆ పద్యాన్ని అతని కంఠస్థం చేయలేదు. ఢిల్లీ నుండి వచ్చిన ఎన్పి మిశ్రాతో ప్రతిరోజు నిద్రపోయే ముందు నన్ను తలుచుకో అని సలహా ఇచ్చారు. కోడి సింగ్ కుమారుడు ఎక్కడో సౌండ్ డిస్టర్బెన్స్ వస్తుంది, ఏదో సౌండ్ ఎక్కడో. అన్నట్టు నీవు ఏదో ఒక పని చెయ్యాలి అంటూ బాబా మందలింపుగా చెప్పారు. గజరాజ్ అలాగే చేస్తానని వాగ్దానం చేయగా బాబా అతన్ని ఆలింగనం చేసుకున్నారు. మరొక ఢిల్లీ ప్రేమికునితో బాబా తొందరలోనే ప్రపంచం నుండి నిష్క్రమిస్తారు, కానీ నేను సర్వత్రా ఉంటాను, అందువల్ల నీవు ఉన్న చోటనే ఉండి నన్ను ప్రేమించు, ఇక్కడ నన్ను చూస్తున్నట్లే అక్కడ చూడు అని చెప్పి అతనికి ఒక గులాబీ రేకునిచ్చి తినమన్నారు. బటాలా నివాసి శివశరణ్ సింగ్ ఎయిర్ ఫోర్స్ లో కమాండర్ గా పనిచేస్తున్న తన కుమారుడు జస్బీర్ సింగ్ తో పాటు సమావేశానికి వచ్చాడు. అతడు బాబా మనస్సును అదుపులో ఉంచే మార్గాన్ని చూపించు అంటూ అర్థించాడు. దీనికోసం అత్యంత ఉత్తమ మార్గం రోజుకు 4 సార్లు ఉదయం 7 గంటలకి, మధ్యాహ్నం 12 గంటలకి, సాయంత్రం 5 గంటలకి, రాత్రి నిద్రపోయే ముందు నన్ను హృదయపూర్వకంగా తలుచుకోవడమే. ఈ సమయాలను నీవు ఖచ్చితంగా పాటిస్తే నీ మనస్సు ఎంతగా మారిపోతుందంటే నీవు నీ మనసునే మర్చిపోయేటంతగా మారిపోతుంది అని చెప్పారు. అప్పుడు బొంబాయి, పూనా నుండి వచ్చిన ప్రేమిక బృందాలని పిలిపించారు. వారిలో చాలా మంది చిరకాల ప్రేమికులు షిండే, మధుసూదన్, సురేకర్, విష్ణు చవన్ ఉన్నారు. వారిలో కొంతమంది నూతన ప్రేమికులు కూడా ఉన్నారు. 29 ఏళ్ల కేకే రామకృష్ణను గాడేకర్ పరిచయం చేస్తుండగా బాబా మధ్యలో అడ్డు తగిలి, ఇతన్ని పరిచయం చేయడం ఏముంది, ఇతను నాకు తెలుసు, నేను అతనికి తెలుసు, మానవ రూపంలో ఉన్న భగవంతుడిని నేను, కఠోర సాధనలు, జపతపాలు, జననం, పునరపి జననం వంటి వాటి ద్వారా నన్ను పొందలేరు, ప్రేమ ద్వారా మాత్రమే నేను లభిస్తాను అని చెప్పారు. దేవుడిని ప్రేమించమని కొవాస్ వెస్నాకు సూచించగా, నేను భగవంతుణ్ణి ప్రేమిస్తున్నాను అని కొవాస్ చెప్పాడు. నేను చెబుతున్నాను గనుక నీవిక భగవంతుణ్ణి ప్రేమించగలవు అని బాబా అక్షర ఫలకంపై చూపించారు. కొన్నేళ్ల తర్వాత బాబా చెప్పిన మాటల అర్థం కొవాస్ గ్రహించగలిగాడు. భగవంతుడిని ప్రేమించడం అన్నది భగవంతుడు ప్రసాదించే కానుక. ఒక్కసారి గనుక అవతరించే ప్రేమ బీజం నాటబడిందంటే ఈ ప్రేమ మరింత లోతుల్లోకి విస్తరిస్తూ చివరికి ప్రేమికున్నే దహించేంతంతగా వేళ్ళూనుకుంటుంది. అవతారాన్ని కృపను అందుకున్న వారెంతో అదృష్టవంతులు. ఈ పేర ఎందుకు బాబాను అట్టి పెట్టుకొని
ఆయన్ని ప్రేమిస్తూ ఉండాలి, ఇంకెక్కడికి వెళ్ళవసరం లేదా అన్న అనుమానాలు ఉన్నటువంటి ప్రేమికులందరికీ చక్కటి జవాబు ఇది. భగవంతుని ప్రసాదించే కానుక ఏది? భగవంతుని ప్రేమించడం అన్నది భగవంతుని ప్రసాదించే కానుక. బాబా అంటాడు, ఒక్కసారి కనుక అంటే భగవంతుడిని ప్రేమించడం, భగవంతుడి కానుకతో భగవంతుడు ప్రేమికుడిగా మారడం అది సమస్య కాదు. కానీ అవతారునిచే ప్రేమ బీజం నాటబడిందంటే అవతారుడు అంటే ఏమిటి? గాడ్ మ్యాన్, మ్యాన్ గాడ్, రెండు ఆయన. ఈ ఎక్స్ప్లెనేషన్ తెలియక నేను భగవంతుని ప్రేమిస్తున్నాను, అలా ఆయన్ని ప్రేమిస్తున్నాను అని అంటూ ఉంటారు చాలా మంది. దైవీ మానవుడు, అవతారుడు. అంచేత ఒకసారి కనుక అవతారం చే ప్రేమ బీజం నాటబడిందంటే ఈ ప్రేమ మరింత లోతుల్లోకి విస్తరిస్తూ చివరికి ప్రేమికుల్ని దహించేటంతగా వేళ్ళూనుకుంటుంది అంటున్నాడు ఆయన. అంటే మళ్ళీ సరే మై వే ఈజ్ వే ఆఫ్ ఎఫేస్మెంట్ అనేటువంటి ఆ స్లోగనే మళ్ళీ మనకి కదా అప్లై అవుతుంది. ఇప్పుడైతే అవతారుడి చేత ప్రేమ బీజం నాటబడితే అవతారుడి చేత ప్రేమ బీజం నాటబడుతుంది. నువ్వు ఎప్పుడైతే భగవంతుడు అవతారుడు వేరు అనే భ్రాంతిలో ఉంటావో అప్పుడు నీకు పరిస్థితి వస్తుంది. కానీ నేను బాబాయే భగవంతుడు అన్నటువంటి అవగాహన నీలో ఉంటే తప్పకుండా ప్రేమ బీజం నాటబడుతుంది. అవతారుడు వేరు, భగవంతుడు వేరు కాదు. ఇది మనం జ్ఞాపకొచ్చుకోవాలి. ముందుకు వెళ్ళి ఒక భక్తుడు తన పిల్లల కోసం ఒక సందేశం ఇవ్వమని బాబాని కోరాడు. నిజాయితీతో భగవంతుడిని ప్రేమించు, నిరంతరం సత్యం వచిస్తూ, ఇతరుల ఆనందం కోసం ధర్మబద్ధంగా ఆలోచిస్తూ, ధర్మబద్ధమైన చేతలను ఆచరించాలి అని బాబా తన సందేశాన్ని అతనికి వినిపించారు. ఇది అర్థమైంది నాన్న? గమ్మత్తుగా అర్థమైంది కదా? నాకు అర్థమైంది. ఎవరికైనా అర్థమైంది. అంటే మిగతా గురించి నేను చెప్పలేను కదా. అదే 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 అంటే ఎంత గమ్మత్తుగా మాట్లాడతాడు చూడండి ఆయన. నా పిల్లల కోసం ఒక సందేశం అన్నాడు, ఆడి పిల్లల కోసం. అంతేత వాడికి ఎటువంటి విషయం చెప్పారైనా నిజాయితీతో భగవంతుడు ప్రేమించబోతున్నా. ఫస్ట్ ఏమిటి నిజాయితీతో భగవంతుడిని ప్రేమించు. నెక్స్ట్ నిరంతరం సత్యాన్ని వచించు. అప్పుడు ఏమవుతుంది? ఇతరుల ఆనందం కోసం ధర్మబద్ధంగా ఆలోచించు. ధర్మబద్ధంగా ఆలోచించు, ధర్మబద్ధమైన చేతల్ని ఆచరించు. సింపుల్ గా మరే చెప్పలేదండి. మరి రెండోసారి అలా కూడా చేసాడు ఆయన. ముందుకెళ్ళి బాబాను మొదటిసారిగా దర్శించుకుంటున్నానని కొత్తగా వచ్చిన ఒక ప్రేమికుడు తన గురించి పరిచయం చేసుకున్నాడు. దానికి బాబా, ప్రియమిత్రమా, నేను నిన్ను యుగాలుగా చూస్తూనే ఉన్నాను, అందువల్ల నీవిప్పుడు నన్ను మొదటిసారిగా చూస్తున్నానని కలతపడకు అని బాబా అన్నారు. సొరాబ్జీ చికెన్ ఫోరియా కొంతమంది బొంబాయి ప్రేమికులను బాబాకు పరిచయం చేశాడు. వారిలో లాల్ దస్తూర్ కూడా ఉన్నాడు. బాబు ఎవరో మాట్లాడుతున్నారు, కొద్దిగా మ్యూట్ చేయండి బాబు. ఎవరో మాట్లాడుకోరు మరి ఏం చేస్తాం నాన్న. మిస్త్రీ తమాషా అయిన మాట చెప్పాడు. వచ్చిన వారిలో ఎక్కువ మంది
పాత ప్రేమికులు అవడం వల్ల 5 నిమిషాల్లో ఇంటర్వ్యూలన్నీ ముగిశాయి. తర్వాత వచ్చిన వారు మధ్యప్రదేశ్ ప్రేమికులు. మరొక తహసీల్దార్ అబ్దుల్ మజీద్ ఖాన్ తావునేరు నుండి వచ్చాడు. అతనితో బాబా, నీ పట్ల నేనెంతో సంతృష్టితో ఉన్నాను. ఎంత చక్కగా డ్రెస్ చేసుకున్నావో కదా. అతని టోపీని తీసుకుని బాబా తన తలపై పెట్టుకున్నారు. మళ్ళీ టోపీని తిరిగి ఇచ్చేస్తూ, నీవిప్పుడు దీనిని ధరించడానికి తగినవానిగా ఉండు అని చెప్పారు. ఎంత రోజుగా చెప్పాడు చూడు నాన్న. ముందుకెళ్ళు. పొఫాలి ప్లీడర్ తన కొడుకులు శ్రీరామ్, గజానంతో పాటు సుమారు 90 మంది ప్రేమికులను తీసుకొచ్చాడు. బాబా అతనితో, నాకు అంతా తెలుసన్న విషయం పోఫలీకి తెలుసు కనుక ఏ విషయము ఇక చెప్పవలసిన అవసరం లేదు. అతనికి నా యందు సంపూర్ణ విశ్వాసం ఉంది అన్నారు. భావు కల్చూరి భార్య రమ తండ్రి సోదరులను ఉద్దేశించి బాబా, భావు నాతో ఉంటున్నాడు, అందువల్ల రమ, మెహర్నాథ్, షీలా బాగోగులు మీరు చూడాలి. రమ చాలా మంచిది, ఆమె పట్ల నేను తృప్తిగా ఉన్నాను. 12వ తేదీన జరిగిన ప్రజాదర్శన కార్యక్రమానికి ఆమె నన్ను చూసేందుకు పిల్లలతో సహా అహ్మద్ నగర్ వచ్చింది. బావు నాతో ఉన్నందుకు ఆమె సంతోషంగా ఉంది అని చెప్పారు. తర్వాత ఏ ప్రాంతీయ బృందాల్లోనూ లేని ప్రేమికులను పిలిచారు. వారితో సంభాషించాక బాబా సాయంత్రం 6:35 మెహరాజాద్ వెళ్ళిపోయారు. బురద కారణంగా బాబా కారు మట్టిలో ఇరుక్కుంది. ప్రేమిక బృందంలోని చాలా మంది కారును రోడ్డుపై తోయాల్సి వచ్చింది. భారతదేశపు ప్రేమికుల ఆరోగ్య సంరక్షణకు ఇన్ఛార్జిగా ఉన్న డాక్టర్ కనకదండి చాలా కార్యక్రమాలకు హాజరు కాలేకపోయాడు. అయినప్పటికీ అతడు తన గురించి ఆలోచించకుండా బాబా నామాన్ని స్మరిస్తూ రోగులకు అవసరమైన మందులిస్తూ తన విధులను నిర్వర్తించేవాడు. డాక్టర్ ధనపతిరావు నాయుడు ఒకనాటి రాత్రి ఆరోగ్య పరిస్థితి తీవ్రంగా ఉన్న ఒక వ్యక్తిని డాక్టర్ కనకదండి వద్దకు తీసుకొచ్చాడు. డాక్టర్ కనకదండి స్టెతస్కోప్ను అడిగి తీసుకొని చూడగా అది పగిలి ఉంది. ధనపతిరావు దానిని కనకదండికి చూపించగా, ఇదంతా బాబా ఆశీస్సుల ఫలమే అని కనకదండి బదులిచ్చాడు. బాబా ఆశీస్సులు తప్పకుండా ఉన్నాయి అని ఠక్కున బదులిస్తూ గణపతి, అలాగని రోగులను పగిలిపోయిన స్టెతస్కోప్తో పరీక్షించమని బాబా నీతో చెప్పారా అని అడిగాడు. కంగారపడకు, నీ పేషెంటు తెల్లవారేసరికల్లా బాగుంటాడు అని కనకదండి చెప్పాడు. అలాగే ఆ వ్యక్తి తెల్లవారేటప్పటికి బాగా కోలుకొని మర్నాడు సమావేశానికి హాజరయ్యాడు కూడా. సెప్టెంబర్ 30న బాబా ఉదయం 7:45 ప్రాంతంలో మెహరాబాద్ వచ్చి మొదటగా సాకోరీ బృందాన్ని కలిశారు. అప్పుడు ప్రిన్సిపల్ నిరంజన్ సింగ్ను పిలిపించి ఇలా చెప్పారు, నాతో కలిసి 10 రోజుల పాటు నీవు ఉండవచ్చని ఇంతకు ముందు వాగ్దానం చేశాను. కానీ దానికి బదులుగా నీవు 10 నిమిషాల పాటు నాతో మాట్లాడే అవకాశం ఇస్తున్నాను. ఖచ్చితంగా నేను భగవంతుడినని తెలుసుకోనేటట్లు నీ చైతన్యాన్ని వికసింపజేసి నీకు అటువంటి అనుభూతి కలిగేలా చేస్తాను. ఖచ్చితంగా ఒక్క క్షణంలోనే నీకు తెలియకుండా ఆ అనుభూతిని కలుగజేస్తాను. నేను వేరే వాగ్దానం ఏదైనా ఇచ్చినట్టుగా నీకేమైనా గుర్తుందా అని బాబా అతన్ని అడిగారు. అవును బాబా, మా ఇంటికి వస్తానని వాగ్దానం చేశారు. నేను నా శరీరాన్ని త్యజించినా కూడా ఇక్కడ మాటను నిలబెట్టుకోగలను అని బాబా అన్నారు. ఖైకోబాద్ పొందిన వివిధ రకాల అనుభవాలను గురించి బాబా నిరంజన్ సింగ్కి వివరించి ఇలా చెప్పారు. అయితే నీ అనుభవాలన్నీ మీకు ఎంతో ప్రధానమైనవిగా కనబడినా అవన్నీ భ్రాంతిలో కలిగే అనుభవాలే. చివరికి ఆధ్యాత్మిక భూమికల్లో కలిగే అనుభవాలు కూడా భ్రాంతిలోనివే. కానీ అవి సాధకుణ్ణి భ్రాంతి నుండి విముక్తుల్ని చేసి ఉన్నతమైన అనుభవాలు.
దయచేసి నా మనస్సును పూర్తిగా మీ ఆధీనంలోకి తీసుకోండి బాబా అని నిరంజన్ సింగ్ విజ్ఞప్తి చేశాడు. దాన్ని నాకు వదిలిపెట్టు అని బాబా అన్నారు. బాబా అతన్ని ఆలింగనం చేసుకోగా నిరంజన్ సింగ్, ఈ ఆలింగనం నా భార్య కోసమా అని అడిగాడు. బాబా అతన్ని రెండవసారి ఆలింగనం చేసుకొని, ఇది నీ భార్య కోసం అన్నారు. 5053లో ఒక ఫోటో ఉంది. అక్కడ వేప చెట్టు దగ్గర బాబా తేరబడి కూర్చున్నారు. అక్కడ కొంతమంది ప్రేమికులు ఉన్నారు చూడండి. ప్రేమిక బృందాన్ని నేతృత్వం వహిస్తూ సెప్టెంబర్ 30, 1954లో బాబా ఉదయం 8:45 ప్రేమికులందరూ వెంటరాగా బాబా ముందు నడుస్తూ మెహరాబాద్ కొండపైకి వెళ్లారు. బాబా ఎంత వడిగా నడిచారంటే యువకులు, వృద్ధులు అంతా బాగా వెనకబడ్డారు. బాబాను అందుకోవాలంటే ఎవరైనా సరే పరిగెత్తాల్సిందే అన్నంత వడిగా ఉంటుంది బాబా నడక. సగం దూరం వెళ్ళాక బాబా ఒక చెట్టు కింద ఆనుకొని దానికి ఆనుకొని కూర్చున్నారు. అంతా బాబా ముందు కూర్చున్నారు. చాలా మంది ఫోటోగ్రాఫర్లు, ఫిల్మ్ తీసేవాళ్ళు ఆ సుందర దృశ్యాన్ని చేజార్చుకోకుండా తమ కెమెరాల్లో బంధించారు. మెహరాబాద్ కొండపై ప్రేమికులతో బాబా సెప్టెంబర్ 30, 1954 ప్రక్క పేజీలోనే 5054 పేజీలో ఉంది. కొండపైకి వెళ్ళగానే బాబా తిన్నగా తన భావి సమాధి వద్దకు వెళ్లి బయట ఉన్న ప్లాట్ఫామ్ నిల్చున్నారు. పాశ్చాత్యులు కూడా అక్కడికి వచ్చారు. అంతా బాబాకు ఎదురుగా కూర్చున్నారు. తన భావి సమాధి గదిని చూపిస్తూ బాబా ఇలా చెప్పారు: ఇది నా చివరి విశ్రాంతి స్థానం, మై లాస్ట్ రెస్టింగ్ ప్లేస్. 1927-28 సంవత్సరంలో నేను 1 సంవత్సరం పాటు ఇక్కడే ఉన్నాను. ఈ కట్టడం లోపల లోతైన గోయి కనిపిస్తోంది కదా, అందులోనే నేను రాత్రి పగలు ఏకాంతంలో ఉన్నాను. కాలకృత్యాలకు గాని స్నానానికి గాని నేను ఈ గోతిని విడిచి వెళ్ళలేదు. అన్ని ఇక్కడే జరిపించాను. ఒక్కొక్కసారి కిటికీ గుండా కాళ్ళు బయటికి చాచి కూర్చుండేవాడిని, కానీ నా శరీరం మాత్రం లోపలే ఉండేది. ఆ రోజుల్లో కిటికీలకు తలుపులు గాని స్క్రీన్ గాని ఏమీ లేవు. కిటికీ ఫ్రేమ్ని చెద తినేసింది. నేను ఆ సమాధి గదిలో కూర్చున్నప్పుడు ప్రేమాశ్రమానికి చెందిన పిల్లలు బయట ప్లాట్ఫామ్ పై నాకు ఎదురుగా కూర్చునేవారు. ఆ సమయంలోనే అబ్దుల్లా అనే కుర్రవానికి ఉన్నత భూమికల అనుభవం కలిగి 3 రోజుల పాటు స్పృహ లేకుండా ఉన్నాడు. సంవత్సర కాలం జరిగిన ఈ ఏకాంతవాసంలో నేను ఎటువంటి ఘనాహారం తీసుకోలేదు. రోజుకు 2 కప్పులు కాఫీ మాత్రమే తీసుకునేవాడిని. ఈ కాఫీ దిగువ మెహరాబాద్ నుండి లాహు అనే హరిజన బాలుడు తీసుకొచ్చేవాడు. ఫ్లాస్క్ నిండా కాఫీని రోజుకు 2 సార్లు, ఉదయం ఒకసారి, సాయంత్రం ఒకసారి పంపమని నా ఏకాంతవాసం ప్రారంభించక ముందే శ్రీమండలి వారితో నేను చెప్పాను. కానీ నేను చెప్పిన దానికి బదులుగా సంవత్సరం అంతా ప్రతిరోజు ఫ్లాస్క్లో సగం కాఫీ మాత్రమే నాకు చేరేది. సంవత్సరం గడిచిన తరువాత నా ఏకాంతవాసం మించుకొని శ్రీమండలి వారున్న క్వార్టర్స్కు వెళ్ళాను. నా ఆదేశానికి భిన్నంగా ప్రతిరోజు కాఫీని ఫ్లాస్క్లో సగానికి మాత్రమే ఎందుకు పంపించారని అడిగాను. రోజు ఫ్లాస్క్ నిండానే కాఫీ పంపామని వారు నాతో చెప్పారు. నేను ఆ చిన్న కుర్రవాడిని లాహును పిలవమన్నాను. అతన్ని ఆలింగనం చేసుకొని ఏమీ దాచకుండా నిజం చెప్పమని అడిగాను. కొండపైకి వస్తూ తానే ప్రతిరోజు సగం కాఫీ తాగేసేవాడినని, మిగతా సగం బాబాకి ఇచ్చేవాడినని ఆ కుర్రాడు నిజం చెప్పేశాడు. అలా నేను 1 సంవత్సరం పాటు ప్రతిరోజు 1 ఫ్లాస్క్ కాఫీ మాత్రమే తాగేవాడిని. అది ఆ కుర్రవాడు లాహు చేతి ప్రసాదంగా తీసుకున్నాను. సమయం అయిపోయింది. సరే సరే. బాబా की जय. अवतार मेहर बाबा की जय. अवतार मेहर बाबा की जय. अवतार मेहर बाबा की जय. अंदर की जय बाबा.
అందరికీ జయ బాబా.